మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మన ప్రభువైన దేవుడు ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన బాష్ప బిందువులు తొడవడానికి మన కొరకు ఈ లోకమునకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని లోకమునకు పంపారు. మన ముఖం మీద బాష్ప బిందువులు తొడవడానికి ఆయన శ్రమ పొందారు. మన శ్రమలను బట్టి మనము శిక్షింపబడడానికి, మనల్ని విడిపించడానికి ఆయన శిక్ష పొందారు. అందుకనే మన ముఖం మీద ప్రతి బాష్ప బిందువును తుడిచేసే దేవుడుగా ఉన్నాడని మనం ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించి ఆయన బిడలగా జీవిస్తూ ఆయనలో మనము ఎదుగుతూ ఉన్నప్పుడు మనకి ఈ లోకంలో ఎన్ని కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, మన ముఖం మీద ఎంత దుఃఖము బాష్ప బిందువులు ఉన్నప్పటికీ ఆయన తుడిచివేసే దేవుడుగా ఉన్నాడని మనం ఈ వాక్యం ద్వారా గ్రహించగలుగుతున్నాం. భూమి మీద జనులను వారి ముఖం మీద ఉన్న బాష్ప బిందులను తుడిచివేసి ఆయన మనల్ని ఆనందింపచేసే దేవుడుగా ఉన్నాడని వాక్యంలో మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన బిడలముగా జీవించినప్పుడు మాత్రమే, ఆయనను హత్తుకున్నప్పుడు మాత్రమే మన ఈ శ్రమలన్నిటి నుండి దేవుడు విడిపించే దేవుడుగా ఉన్నాడని మనకి ఈ వాక్యం తెలియజేస్తుంది. ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను. భూమి మీద తన జనుల యొక్క బాష్ప బిందువులను, ప్రతి విచారమును ఆయన కొట్టివేసే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యంలో మనము గ్రహించగలుగుతున్నాం. కాబట్టి దేవుని యందు మనము విశ్వాసం ఉంచి, ఆయన యందు మనము నిలకడగా జీవించి, ఆయన కృపాక్షేమములలో మనము ఎదగబడాలి అంటే దేవుని నిత్యము మనము సేవిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. మన కొరకై శ్రమపడిన యేసుక్రీస్తును మనము ధ్యానిస్తూ ఉండాలి. 1 పేతురు 4వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపు అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు అంటున్నాడు. క్రీస్తు నామము నిమిత్తం మనం ఏమైనా శ్రమ పడినప్పుడు, నిందల పడినప్పుడు, వేదనలు పడినప్పుడు మనము ధన్యులము అంటున్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉండి మనల్ని ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడుగా ఉన్నాడు కనుక క్రీస్తు ఆత్మ మనలో ఉంటుంది. క్రీస్తు నామము నిమిత్తము మనం ఏమైనా నిందల పాలైనప్పుడు, మనం ఏమైనా శ్రమల పాలైనప్పుడు, క్రీస్తు నామం నిమిత్తం మనం ఏదైనా వేదన పాలైనప్పుడు క్రీస్తు ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి మనము ధన్యులము అని అపోస్తలుడైన పేతురు ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మన బాష్ప బిందువులన్నిటిని తుడిచివేసే దేవుడు, మన శ్రమలన్నిటిని తప్పించే దేవుడు, అలాగే మన పాపం నుండి విముక్తి కలుగు చేయడానికి ఆయన శిలువలో మరణించిన దేవుడు కనుక మనం ఆయనని సేవిద్దాము, ఆయనను హత్తుకొని జీవిద్దాము. ఆయన నిమిత్తం ఏమైనా నిందలు పడ్డామా, ఆయన నిమిత్తం ఏదైనా వేదన పడుతున్నామా, ఆయన నిమిత్తం ఏమైనా ప్రజల మధ్యలో దూషింపబడుతున్నామా, దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ధన్యులము అనే వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము ధన్యులము. యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన మనము, తండ్రి అయిన దేవుని బిడ్డలముగా జీవిస్తున్న మనము ధన్యులము. పరిశుద్ధాత్మ నడిపింపులో జీవిస్తున్న మనము ధన్యులము. ఈ లోక సంబంధమైన ఏ నింద వచ్చినా, ఏ వేదన వచ్చినా, మన ముఖం మీద ఏ బాష్ప బిందువులు ఉన్నా వాటన్నిటిని తుడిచేసి మనల్ని సంతోషంతో, సమాధానంతో నింపే దేవుడు కనుక మనం ఆయనని ఘనపరుద్దాము, ఆయనని సేవిద్దాము, ఆయనని ఆరాధిద్దాము, ఆయన యొక్క కృపను పొందుకుందాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ప్రభువా, మేము నమ్ముకున్న వారిని మీరు నాయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. వారి వేదన నుండి తొలగించే దేవుడు, వారి శ్రమలను తొలగించే దేవుడు, వారి ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేసి వారికి సంతోషం ఇచ్చే దేవుడు. మీకు వేలాది స్తోత్రములు ప్రభువా, వేలాది స్తోత్రం. వించిన బిడ్డలందరినీ మా ప్రభువా మీరు ఆ విధముగా సంరక్షించండి దేవా. వారు దేని నిమిత్తమైన వేదన పడుతున్నారేమో, దేని నిమిత్తమైన మా ప్రభువా నింద పడుతున్నారేమో విడిపించండి దేవా. మీకు స్తోత్రం. మీ రక్షణానందము మరలా పుట్టించి నూతన మనసుతో మా ప్రభు బిడ్డలను ఆశీర్వదించి ప్రభువా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని, కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించమని
యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.